గారు మీరు అలాగే ఉండండి. రామూర్తి గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎలా చూస్తారు మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా? తెలంగాణ నుంచి మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొంత మద్దతు వాళ్ళకి ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అదే క్రమంలో బీజేపీపై విమర్శలు చేశారు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయా? మరి దీంట్లో మీరేం చెప్తారు? ఇప్పుడు మొత్తం అంతా రాజకీయాలు ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ కాలం కాబట్టి జెన్జీలు కొంచెం ఫాస్ట్ గా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా సాంప్రదాయమైన రాజకీయాలకు అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయాలకు చాలా తేడా ఉన్నది. అదేవిధంగా తేడా కూడా వస్తుంది, ఇంకా చాలా స్పీడ్ గా కూడా మారుతాయి. ఎందుకంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ గురించి ఇంత పెద్ద రచ్చ ఏ విధంగా జరిగింది అన్నది సుప్రీంకోర్టు ఏదైతే జడ్జి ఆ విధంగా మాట్లాడడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే యువతను మరీ చిన్న బూస్తూ మాట్లాడిన తర్వాత నీట్ ఎగ్జామ్ అంతే ఘోరం అండి. 22 లక్షల మంది, ఒక్కల భవిష్యత్తు కాదు, ఇద్దరు భవిష్యత్తు కాదు, 22 లక్షల మంది సంబంధించిన నీట్ ఎగ్జామ్ లీక్ అయితే దాదాపు 18 నుంచి 22 మంది దాకా చనిపోయింది. సో ఆ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పందన, కనీసం చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోవడం, లేకపోతే దాని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపేయడం, ఇలాంటివి ఏం జరగకపోతే యూత్ మొత్తం ఒకటి కావడం జరిగింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వివిధ అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు, అదేవిధంగా కమ్యూనిస్ట్ సంఘాలు కానీ వివిధ అన్ని విద్యార్థి సంఘాలు అక్కడ ఉన్నాయి. ఒక్క కాక్రోచ్ జనతా పార్టీ కాదు, దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నవి వాస్తవం. ఎందుకంటే సంసద్ చలో కార్యక్రమానికి పిలిపించిన తర్వాత ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా చర్చలు జరపాలి. ఏదైతే ఇద్దరు చర్చలను పిలిచి వాళ్ళను ఆ రూమ్ లో బంధించి ఇక వీళ్ళు కూడా వీళ్ళ మధ్యలో చీలిక తీసుకొచ్చే క్రమాన్ని కూడా మనం చూసాం ఏం జరిగిందన్నది. అదే విధంగా విద్యార్థులను ఏ విధంగా కొడుతున్నారో కూడా చూసాం. అదే విధంగా ఇంతకుముందు ఒక వీడియో చూశాను, ఒక పోలీసు ఆర్మీ వ్యక్తితో ఒక మహిళ వెనుక కర్ర పెట్టి ముందుకు నెడుతున్నాడు. ఎంత ఘోరం, ఎంత దౌర్భాగ్యం. అసలు భరతమాత అంటే మన వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో స్త్రీలను మనం పూజించే దేశం. ఇలాంటి దేశంలో ఒక మహిళ మీద అలా అనాలోచితంగా ఎంత ఘోరంగా అంటే చూస్తేనే వాస్తవంగా నాకే బాధ అనిపించింది. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు స్టిల్, ఎందుకంటే 152 పరీక్షల కేంద్రానికి సంబంధించిన లీక్ కావడం, అదే విధంగా 60% ఏదైతే వీళ్ళు డబల్ ఇంజన్ సర్కార్ అంటున్న రాష్ట్రాల్లో లీక్ కావడం అనేది వాస్తవంగా శోచనీయం, బాధాకరం. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో 60% లీక్ కావడం అంటే అసలు వీళ్ళు విద్యా వ్యవస్థను ఏ విధంగా ముందు నడుపుతున్నారు? అసలు పోటీ పరీక్షలు నిర్వహించరాదా? లేకపోతే ఆకన్నా నీట్ రెండోసారి జరిగినప్పుడు ఆఖరికి ఆర్మీ దించవలసిన పరిస్థితి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర కూడా మరి కొంత ఉద్రిక్తమైన పరిస్థితి మనం అక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. సో అంటే ఈ ఢిల్లీ నుంచి సెగ హైదరాబాద్ తాగుతోంది. దీంట్లో అన్ని పార్టీలకు సెగ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. సో కాంగ్రెస్ మరి ముందు జాగ్రత్తగా కొంత డిఫెన్స్లో ఈ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం అనుకోవచ్చా? ఓవరాల్గా తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్న అంశాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ భవన్ ముట్టడికి ఏం సంబంధం అండి? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అక్కడ జరిగిన అంశం ఏంటంటే కేంద్రంలో ఏం జరుగుతుంది, రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిళ్ళు. దాని మీద వాస్తవం అయితే మోడీ దిష్టి బొమ్మ, లేకపోతే కేంద్రానికి సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్తో వీళ్ళు దిష్టి బొమ్మలు తగలబెట్టారు. ఒక్కటి చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు మేము ఏం చేసినాము, ఎన్నిసార్లు కేంద్రం మీద మేము ప్రకటన చేసినాము, ఎన్నిసార్లు దిష్టి బొమ్మలు కాలబెట్టినాము. వీళ్ళు వచ్చిన తర్వాత 23 ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కదా, బీజేపీ ప్రభుత్వం మీద ఒక ధర్నా కార్యక్రమం, ఒక నిరసన కార్యక్రమం, లేకపోతే 8 మందికి సంబంధించిన ఎంపీలు గెలిచిళ్ళు, అదేవిధంగా 8 మంది బీజేపీ గెలిచిళ్ళు, వాళ్ళు కలిసి ఉంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నడుస్తున్నది కూడా మేము చాలా సందర్భాల్లో చాలా సార్లు మనం చెప్పాము. ఎంసీఆర్ ప్రభుత్వం, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళకు కుమ్మక్కై ఒకళ్ళు కాపాడుకుంటున్నారు తప్ప ఎక్కడ ఒక మోడీ ఫోటో తగలబెట్టినట్టు చూంచండి. ఇప్పుడు ఆఖరికి యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నాలు బాగా చేసేది, ఎన్ఎస్సీ వాళ్ళు కూడా కేంద్రం మీద ధర్నాలు చేసేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీజేపీకి సంబంధించి కేంద్రంలో బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఎప్పుడు ధర్నా చేసింది రాష్ట్రంలో? మేం చేస్తున్నాం. రైతుల విషయంలో కానీ, లేకపోతే కార్మికుల విషయంలో కానీ, ఇతర అంశాల్లో కార్మిక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కానీ, రైతుల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఢిల్లీ కేంద్రంగా కూడా మేము పోయి అక్కడ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా బాయి అని ఇంతకుముందు కూడా మిత్రుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే నేను అంటాన్న విషయం ముందే గ్రహించిండు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దోస్తాన్ని ఏ విధంగా డబ్బులతో వ్యాపారం, ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన వ్యాపారాలు, వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళకి సంబంధించిన మొత్తం అంతా ఏ విధంగా నడుస్తుంది అన్నది మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ సంబంధించి ఈ లీకేజ్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లెంపలేసుకొని
ప్రజలకు అదే విధంగా ముఖ్యంగా విద్యార్థులకు క్షమాపణ చెప్పి నీట్ విద్యార్థులు ఎవరైతే చనిపోయిందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 152 సార్లు జరుగుతుందండి, ఒక్కటి కాదు రెండు కాదు. ఏ కేంద్ర ప్రభుత్వ పరీక్ష వచ్చినా కూడా అది రాసిన తర్వాత మళ్ళీ అది ఉంటుందా పీకుతుందా కూడా అర్థమైతలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తుకు ఏం సమాధానం ఇస్తారు? మొత్తం దేశమే యువత, యువతే దేశం అంటారు కదా, ఇక వాళ్ళకే అన్యాయం చేసిన తర్వాత ఇంకేముందండి? ఇంకోటి ఏంటంటే ఈ విషయం ఇట్లా ఉంటే గతంలో కూడా ఢిల్లీలో చూసాం, రైతులు ధర్నాలు చేస్తే రైతులను కూడా సేమ్ ఆ విధంగానే 700 మందిని పొట్టన పెట్టుకుందండి నల్ల చట్టాలు తీసుకొచ్చి. ఎంఎస్పీ తీయడానికి ప్రయత్నం చేసినట్టు ఆ ఎంఎస్పీ లేకపోతే రైతులు ఎక్కడ పోవాలి? మొత్తం కార్పొరేట్ చేతిలో పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఒక పంజాబ్ నుంచి ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యి, ఎందుకంటే పంజాబ్ లో ఎక్కువ రైతులు ఉంటారు కాబట్టి ఆ రైతులంతా ఢిల్లీ సైడ్ వస్తుంటే రోడ్డు కూడా కట్ చేసిన పరిస్థితి చూసాం. వాళ్ళ మీద ఫిరంగులు కాల్చి, అదేవిధంగా తుపాకులు కాల్చి, అదేవిధంగా లాఠీలకు కొట్టి వాళ్ళని అట్లే చేసిండు. రైతులకు అదేవిధంగా దేశం అంటే ఏంటంటే ముఖ్యంగా రైతులు, అదేవిధంగా విద్యార్థులు. ఇక వీళ్ళిద్దరినే మొత్తం కంప్లీట్ గా మనసులో పెట్టుకొని మైండ్ లో పెట్టుకొని నువ్వు కుల్ల పొడిస్తే ఇక నువ్వు ఏం చేస్తున్నావు? యువని కోసం వచ్చిన ప్రభుత్వం ఇది. యువనికి అసలు వాస్తవం చెప్పండి, రైతులకు ఇబ్బందికరమే ఉండే, విద్యార్థులకు ఇబ్బందికరమే ఉండే. ఇప్పుడు నువ్వు రాష్ట్రానికి ఏమని చేసినావంటే ముఖ్యంగా మన రాష్ట్రానికి మొత్తం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 16 బడ్జెట్లు వేసిందండి. 13 పూర్తి స్థాయి బడ్జెట్లు, అదేవిధంగా 3 ఇంట్రీమ్ బడ్జెట్లు. దాదాపు 16 బడ్జెట్ లో 8 మంది బీజేపీ సంబంధించిన వాళ్ళు గెలిచిండ్రు, అదేవిధంగా 8 మంది కాంగ్రెస్ సంబంధించిన ఒక 17 మంది కలిసి తీసుకొచ్చింది 18 మొత్తం ఎందుకంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాల్లో మనకు మొత్తం పోల్చుకుంటే ఏ రాష్ట్రానికి ఎంత పోయిందో ఆ రాష్ట్రానికి గంతే వచ్చింది. కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు, గుజరాత్కి ఇచ్చినట్టు, మధ్యప్రదేశ్కి ఇచ్చినట్టు మాకైతే ₹1 రాలేదండి. ఒకవేళ ప్రూవ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుని రెడీగా ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే బీజేపీ చేస్తున్నది ఒక జాతీయవాదం లేని పరిపాలన, ఒక దేవుడు తప్ప వీళ్ళకి ఏం తెలియదు. ఏమనంటే ఇప్పుడు కూడా ఒకటే నిమిషం అండి, మణిపూర్ లో జరిగిన అంశం కానీ, ఇప్పుడు రైతుల విషయం కానీ, ఇప్పుడు విద్యార్థులు చేస్తున్నది కూడా దాని వెనకాల ఎవరో ఉన్నారంటారు. అసలు చేసిందే మీరు పేపర్ ఎవరు లీక్ చేయమన్నాడు? దేవుని పేరు చెప్పి దేవుని బొమ్మ కూడా దోచుకున్నారు కదా మహేందర్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు. క్వశ్చన్ అడిగారు. ఆగండి మహేందర్ రెడ్డి గారు ఒక్కటండి, రమూర్తి గారు ఒక నిమిషం ఆగండి. వాస్తవం ఏంటంటే ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, అయితే పేపర్ లీక్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అంటారు. వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఈ 9.5 సంవత్సరాలు అనేక మంది పేపర్ లీక్ కావడం జరిగింది. ఫస్ట్ సంబంధిత మంత్రులు రాజీనామా చేసేదా ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ అవుతుందో డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేశారా? ఆనాటి హరీష్ రావు గారు రాజీనామా చేశారా? అదే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే కూడా మరి అందులో ఫోన్ ట్యాపింగ్ చేసిన మహేందర్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వంపై రాజ్యాంగం